కోరుతున్నారు. మారుమూల గ్రామాల అభివృద్ధికి కేటాయించిన నిధులవి పల్లె స్వరూపాలు మార్చేందుకు కాకుండా సర్పంచ్ల జేబుల్లోకి మళ్లాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 6 కోట్ల రూపాయలు అడ్డంగా బొక్కేశారు. కేంద్రం చురకలతో ఆలస్యంగా మేలుకున్న అధికారులు అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. మారుమూల గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బీఆర్జీఎఫ్ కింద ఏటా పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తుంది. మంచినీరు, వీధి దీపాలు, బహిరంగ మరుగుదొడ్లు, మురికి కాలువలు వంటి మౌలిక వసతుల కల్పనకు వీటిని వినియోగించాల్సి ఉంది. నిధుల్లో గ్రామ పంచాయతీలకు 40%, మండల పరిషత్తులకు 30%, జిల్లా పరిషత్తులకు 20%, పురపాలక సంఘాలకు 10% కేటాయిస్తారు. 2007 నుంచి 2012 సంవత్సరం వరకు విజయనగరం జిల్లాకు 94,16,00,000 రూపాయల నిధుల్ని కేంద్రం విడుదల చేసింది. ఈ మొత్తం ఖర్చు చేసినట్లు లెక్కలు రాశారు. అయితే జిల్లాలోని 200 వరకు పంచాయతీల్లో 6 కోట్ల నిధులకు సంబంధించి ఆడిట్ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిధులు దుర్వినియోగం చేసినట్లు పేర్కొంది. గవర్నమెంట్ కమిషనర్ ఆఫ్ పంచాయత్ స్పెషల్ ఆఫీసరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి చేయడం వల్ల అవుట్ ఆఫ్ 6 crores సోఫార్ 4 crores డ్రాప్ చేయడం జరిగింది. రిమైన్ బ్యాలెన్స్ కూడా ఈ 15-20 డేస్లో కూడా చేయటానికి మేము అన్ని విధాలుగా తీసుకుంటున్నాము. బీఆర్జీఎఫ్ కింద 2010-11, 2011-12 సంవత్సరాల్లో జిల్లాకు విడుదల చేసిన నిధుల లెక్కలు తేల్చే వరకు కొత్తగా నిధులు ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇంతవరకు మిన్నకుండిన జిల్లా యంత్రాంగం మండలాల వారీగా, సర్పంచుల వారీగా స్వాహా చేసిన వారి జాబితా సిద్ధం చేసింది. 19 మందిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు మండల పరిషత్ అధికారులకు ఆదేశాలు అందాయి. ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో దీదన్ను పంచాయతీ ప్రెసిడెంట్స్ వాళ్ళకి నోటీసెస్లు ఇవ్వటము, అలాగే కేసెస్ బుక్ చేయటము, ఏదైనా ఉంటే ఆర్ఆర్ యాక్ట్ ప్రకారంగా చేయటము, ఇలాంటివన్నీ చేయటం వలన వేగవంతంగా రికవరీ చేయడానికి ఏర్పాట్లు చేయటం జరిగింది. కేంద్ర నిధుల్ని అక్రమంగా బొక్కేసిన కొందరు రాజకీయ నేతల ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.